తదుపరి మనం వృశ్చిక రాశికి వెళ్తున్నామండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా చాలా బాగుందని చెప్పాలి. వీరికి అర్ధాష్టమంలో మరి శనీశ్వరుడు ఉన్నా వీరికి ఆ యొక్క శనీశ్వరుడు కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువుల వల్ల వీరికి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. స్నేహితుల వల్ల కూడా వీరి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కొన్ని విషయాల్లో వీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. మీరు చెప్పిన మాటకు ఎదురు ఉండదు. ఈ నెల మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుందండి. ఇక మరి వీరికి ఆదాయానికి ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తి చేస్తారు. అవి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా పూర్తవుతాయండి. మీరు ఈ నెలలో మరి తీర్థయాత్రలు అదేవిధంగా సుదూర యాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో స్నేహితులతో కలిపి విహారయాత్రలు కూడా కలిసి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక మరి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే తప్పక అటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెల. మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాల వల్ల కొన్ని పనులు అయితే తొందరగా పూర్తి చేసుకుంటారండి. భూ వ్యవహారికంగా కానీ లేదా ఏదైనా గృహపరంగా అయితే స్థలాలు అమ్మడం కానీ లేదా కొనడం కానీ జరిగేటప్పుడు తప్పక మీకు లాభాన్ని ఆర్జిస్తారు. నూతన మరి ఇల్లు ఏవైతే ఉన్నాయో కొనే వారికి కూడా చాలా మంచి అవకాశం ఈ నెల చాలా బాగుంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. మీరు పెట్టిన పెట్టుబడికి తప్పగా లాభాన్ని ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. మరి మంచి వినయ విధేయతలతో ఉండడం వల్ల తప్పక మీరు గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే తప్పక అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పక కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. తప్పక ఆ యొక్క మరి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పక మీరు అనుకున్న విధంగా కూడా ఉంటుంది ఈ నెలంతా కూడా. ఇక ఎవరైతే చలనచిత్ర రంగస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. తప్పక మీకు కార్యజయం అయితే ఉంటుందండి. గతంలో రావాల్సిన కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తప్పక అవి తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మరి వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ శనీశ్వరుడు కూడా వీరికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉన్నాడు. తప్పక వీరికి కార్యజయం అయితే ఉంది. ఎటువంటి కార్యాలనైనా సరే అవలీలగా కూడా వీరు విజయం సాధించే అవకాశాలు ఈ నెల చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో మరి 5వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారు సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.